ఇప్పుడు నిన్న జరిగేటువంటి సంఘటన హ్మ్. వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రయాణికులు అద్దం పగలు కొట్టుకుని బయటికి పడ్డటువంటి పరిస్థితి కనబడతా ఉంది. హుహు. హ్మ్. లేదనుకోండి ఇంక వాళ్ళు అలాగే హ్మ్. సజీవం అయిపోయారు రాలేని వాళ్ళు. అవును. హ్మ్. కొంతమంది నిద్రపోతున్నారు. వాళ్ళ పక్కాన్ని లేపేటువంటి పరిస్థితిలో కూడా కొంతమంది లేరు. హ్మ్. దాని ఎఫెక్టే ఈరోజు జరిగినటువంటి సంఘటన హ్మ్. ఇంతమంది చనిపోవడానికి కారణం. కాంతారా గారు ఇప్పుడు మరి నైట్ జర్నీ చేసే ప్రయాణికులకు మీరిచ్చే సలహాలేమైనా ఉన్నాయా? బస్సు మనం ఏంటంటే హడావుడిగా త్వరగా వెళ్ళిపోవాలి. ఓకే. రేపు ఉదయం నేను ఆఫీస్‌కి వెళ్ళాలి. హ్మ్. ఇదే తొందరలో ఉంటాం. హ్మ్. ఎక్కగానే పడుకునేస్తాం. హ్మ్. వీళ్ళేంది బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ కానివ్వండి, అటెండర్ కానివ్వండి, హ్మ్. మనకి కొన్ని అవగాహన కల్పించాల్సిన బాధ్యత వాళ్ళకుంది. హ్మ్. బస్సు ఎక్కగానే. హ్మ్. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆర్టీసీ సర్వీస్‌లో తిరిగితే మీకు సురక్షితం అంటూ చెబుతున్నా కూడా ప్రైవేట్ ట్రావెల్స్‌కి మరి పర్మిషన్‌లు ఇస్తూ ఉండడం మరి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న తప్పు కాదంటారా? దీన్నెలా తీసుకోవచ్చంటారు ఈ వ్యాఖ్య? ఈ రోజున ప్రయాణికులు చాలా స్పీడ్‌గా ఉన్నారు. ఓకే. ప్రజలు చాలా స్పీడ్‌గా ఉన్నారు. నేను హ్మ్. తొందరగా వెళ్ళిపోవాలి. హ్మ్. ఆర్టీసీ బస్సులో నిదానంగా వెళుతుంది. హ్మ్. దీనికంటే 2 గంటల ముందు మనం ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళిపోవచ్చు హ్మ్. అనేటువంటి ఆలోచనే ఉన్నారే కానీ, హ్మ్. సేఫ్టీ గురించి ఆలోచించట్లేదు. హ్మ్. గత సంవత్సరం కానివ్వండి, అంతకుముందు కానివ్వండి, హ్మ్. బస్సులే తగలబడిపోయినాయి. ఓకే. ప్రైవేట్ ట్రావెల్స్. అవునండి. అవి మనం చూస్తున్నాం కానీ, హ్మ్. వాటిని ఇంకా మనం ఎంకరేజ్ చేస్తున్నాం గానీ, ఈ ప్రైవేట్ జోలికి పోకూడదు. హ్మ్. ప్రభుత్వ వాహనాలు మనకు సేఫ్టీ ఓకే. అనే విధంగా ఆలోచించట్లేదు వీళ్ళు. హ్మ్. యెస్. స్పీడు ఇప్పుడు ఆ! లిమిట్‌గా ఉంటుంది ఆర్టీసీ. ఓకే. ప్రైవేట్ ట్రావెల్స్‌కి అది లేదు. రైట్. లిమిట్ లేదు. ఓకే. అందుకే వాడంత స్పీడ్‌గా వెళ్ళగలుగుతున్నాడు. నేషనల్ హైవేలలో మరి బస్సు ప్రయాణించేటప్పుడు మరి సాధారణంగా ఉండవలసిన స్పీడ్ లిమిట్ ఎంతంటారు? ఇప్పుడు ఆర్టీసీ బస్సుకు చూసుకుంటే హ్మ్. 80, 80 ఉంటుంది స్పీడు. లాక్ చేసేది ఎక్కడ? ఏ నంబర్ దగ్గర లాక్ చేస్తారు? అది డిపోలోనే చేస్తారు. బయట బయట చేయరయి. ఓకే. హ్మ్. వాళ్ళే లోపల చేసేస్తారు. హ్మ్. వీళ్ళు అలా కాదు. హ్మ్. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచేసుకుంటారు. ఓకే. ఎంత 120 దాకా పోతారు వాళ్ళు. ఓహ్! హ్మ్. అందుకే బెంగుళూరు 5 అవర్స్‌లో వెళ్ళగలుగుతున్నారంటే ఎలా ఎళ్తున్నారు? హుహు. హైదరాబాద్ నుంచి హ్మ్. 5, 6 అవర్స్‌లో వెళ్ళగలుగుతున్నారు. హుహు. ఎలా? హ్మ్. అందుకే ఇంత ఘోరమైనటువంటి ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు మరి ఇబ్బడి ముబ్బడిగా ట్రావెల్స్ గూడా వస్తున్నాయి. ట్రావెల్స్ మీద మరి నిఘా కన్ను పెట్టవలసిన అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఈ ప్రమాదాలు జరిగినప్పుడు వచ్చి కేవలం క్షతగాత్రులుగా మిగిలిన వారిని ఆసుపత్రిలో చేర్పించడమేనా? ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఈ హ్మ్. సందర్భంగా ఎక్కడ కనబడరింకా. హుహు. ఇది జరిగిన తర్వాత. ఓకే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇది హ్మ్. ఎవడి పేరు మీదే ఉంటది. హ్మ్. పేరు కావేరి ఉంటుంది. నేనెప్పుడో వాడికి ఇచ్చేసానంటాడు. హుహు. పక్కోడికి ఇచ్చేసాను నేను. నాకు సంబంధం రైట్. లేదు హ్మ్. అని చెప్పే సందర్భాలున్నాయి. రైట్. ఆడు దొరకడు. ఓనర్ దొరకడు. రానున్న కాలంలో కూడా మరి ప్రైవేట్ ట్రావెల్స్‌లో ప్రయాణించాలంటే మరి ఒక భయాందోళనకరమైన పరిస్థితి నెలకొంది. మరి రాత్రి వేళల్లో ఒకవేళ ప్రైవేట్ ట్రావెల్స్‌లో జర్నీ చేయాలి అంటే ఎలా? ఆర్టీసీ సురక్షితమైన ప్రయాణానికి సేఫ్టీ ఉన్నటువంటి ట్రావెలింగ్ ఏంటంటే ఆర్టీసీ బస్సే. ఓకే. ఎందుకంటే దాని లిమిట్ ఉంటుంది. హ్మ్. క్రమశిక్షణ కలిగిన డ్రైవర్లుంటారు. హ్మ్. వీళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఉండదండి. ఓకే. ప్రైవేట్ వాళ్ళకి. హ్మ్. ఆర్టీసీ వాడికి ఎవ్రీ 6 ఇయర్స్‌కోసారి ట్రైనింగ్ ఇస్తారు. సరే. లేదా 1 ఇయర్ మళ్ళీ 1 ఇయర్‌కి ఒకసారి ఇస్తా ఉంటారు. హుహు. ఈళ్ళకి సేఫ్టీ ఉంటుంది. వీళ్ళకి అన్ని విధాలుగా ఎలాగా ప్రయాణికులను చేర్చాలో, ఎంతవరకు పోవాలో అంటే కొన్ని అనేటువంటి ఘటనలలో బస్సు డ్రైవర్లు లేదా పైలట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మద్యం సేవించి నడుపుతారని కూడా ఆరోపణలున్నాయండి. ఎలా తీసుకోవచ్చంటారు ఈ ఆరోపణలు? ఈ ప్రైవేట్ డ్రైవర్స్ మద్యం తీసుకోకుండా బండి తోలరండి. ఓకే. తక్కువ మంది ఉంటారు. హ్మ్. ఎక్కువ శాతం మంది మందు కొడుతూ ఉంటారు. హుహు. ఆర్టీసీ డ్రైవర్‌కి మేమిక్కడ బస్సు ఇచ్చేటప్పుడే వాళ్ళు చెక్ చేసి బ్రీత్ అనలైజర్‌తో చెక్ చేసి పంపిస్తారు వాళ్ళు. హుహు. ఓకే. కాబట్టి అతను ఎక్కడ రెండోదేంటంటే మధ్యలో కూడా చెక్ చేస్తారు. హ్మ్. ఈడు హైదరాబాద్ చేరే లోపలే చెక్ చేస్తారు. హుహు. ఒకడు మందు కొట్టాడా, మామూలుగున్నాడా అని. హుహు. అంత హ్మ్. క్రమశిక్షణ ఉంటుంది ఆర్టీసీ వాళ్ళకి. హ్మ్. ప్రైవేట్ వాడికి అలాంటిదేం లేదు. ఓకే. అందువల్ల రైట్. వాళ్ళు మద్యం కొట్టకపోతే కూడా దాదాపుగా వాళ్ళు హ్మ్. ఎక్కువ మందున్నారండి. 50% అబోవ్ ఉంటారు. హుహు. ఓకే. హ్మ్. ఎందుకంటే మేము చూస్తా ఉంటాం గదా! వాళ్ళు హ్మ్. ఎక్కువ శాతం ఆర్టీసీలో ఉన్న క్రమశిక్షణ వాళ్ళకుండదు.
ఓకేనండి. రానున్న రోజుల్లో కూడా మరి ప్రైవేట్ ట్రావెల్స్ అంటే భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం ఉంది. మరి ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు ఒక సోషల్ యాక్టివిస్ట్‌గా? ప్రైవేటు వాహనాలు వదిలేసి సురక్షితమైనటువంటి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలనేది నేను చెప్తా ఉన్నాను. హ్మ్. ఈ సురక్షితమైన ప్రయాణానికి ఒక హ్మ్. ఆర్టీసీనే. హ్మ్. ప్రైవేట్‌కి లిమిట్ లేదు. హ్మ్. కాబట్టి ప్రయాణికులు కూడా ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు కూడా త్వరగా స్పీడ్‌గా వెళ్ళాలి అనేటువంటి ఆ మనస్తత్వాన్ని విడిచిపెట్టి ఓకే. ప్రశాంతంగా హ్మ్. ఆర్టీసీ బస్సులో వెళ్దాము హ్మ్. అనేటువంటి ఆలోచనకు రావాలి. హ్మ్. ఈరోజు రైట్. ఏం అవును. జరిగింది? త్వరగా అవును. వెళ్ళాలనుకున్న వాళ్ళకి హ్మ్. ప్రాణాలే పోతున్నాయి. ఓకే. దీనికి ఈ రోజున భారతదేశం అంతా కూడా స్పందిస్తా ఉన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ మరి యాజమాన్యాల గురించి, వాళ్ళు నడిపే సర్వీసుల గురించి ఏమంటారు ఫైనల్‌గా? వాళ్ళకి బస్సు నడవాలి. హ్మ్. బస్సు ఎలాగున్నా సరే పైకి బాగా కనబడుతుంది. కండిషన్‌లుండవు హ్మ్. దాదాపుగా. హ్మ్. లేకపోయినా కూడా వాళ్ళు బస్సు తిప్పుతానే ఉంటారు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి డబ్బులే చూస్తారు గానీ బండి పని చేయించేటువంటి, ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం వాళ్ళకుండదు. ఓకేనండి. హ్మ్. బండి అంటే మనం శరీరమే. మన యెస్. శరీరానికి కావాల్సినటువంటి ఫీడింగ్ ఇస్తేనే కదా మనం ఆరోగ్యంగా ఉంటాం. యెస్. సెర్టైన్‌లీ. హ్మ్. ఆ! అలాగే బస్సులకు కూడా వాటికి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ అన్నీ కూడా ఇవ్వాలి. హ్మ్. ప్రొవిజన్స్ ఇవ్వాలి. హ్మ్. అన్నీ కండిషన్ కండ కంట్రోల్‌లో రైట్. పెట్టాలి.